వైకేటీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. దినదర్శిని కార్యక్రమానికి స్వాగతం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. నమస్తే శారదే దేవి సరస్వతి మతిప్రదే రసత్వం మమ జిహ్వాగ్రే సర్వవిద్యాప్రదా భవ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. డిసెంబర్ 22వ తారీఖు నాటి పంచాంగ విశేషాలు గోచారం తెలుసుకుందాం. ఇవాళ రోజున పుష్యమాసం శుక్లపక్షం ద్వితీయ తిథి పగలు 10:52 వరకు ఉన్నది. సోమవారం ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి తెల్లవారితే 5:31 వరకు ఉన్నది. ధ్రువయోగం సాయంత్రం 4:37 వరకు. కౌలవ కరణం పగలు 10:52 వరకు. తదుపరి తైతుల కరణం రాత్రి 11:36 వరకు ఉన్నది. వర్జ్యం మధ్యాహ్నం 12:13 నుంచి 1:57 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:28 నుంచి 1:12 మటుకు. రెండవ దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:40 నుంచి 3:24 మటుకు ఉన్నది. అమృత ఘడియలు రాత్రి 10:36 లగాయతు 12:19 వరకు. సూర్యోదయం 6:36, సూర్యాస్తమయం 5:37కి విజయవాడ ప్రాంతంలో. అట్లాగే చంద్రోదయం పగలు 8:24, చంద్ర అస్తమయం రాత్రి 7:36కి. ఇవాళ రోజున శుభ సమయం ఉదయం 8:46కు ఉన్నది. అట్లాగే సిజేరియన్కి ప్రిపేర్ అయ్యే వారికి ఉత్తరాషాఢ నక్షత్రం కుంభలగ్నం ఉదయం 10:30 నుంచి 11 గంటల మధ్యలో సమయం అనుకూలత కనిపిస్తున్నది. గ్రహ సంచారం గోచారం పరిశీలిస్తే కనుక మిథున రాశిలో గురుడు వక్రించి సంచరిస్తూ ఉన్నారు. సింహరాశిలో కేతు సంచారం, వృశ్చిక రాశిలో బుధ సంచారం, ధనుస్సు రాశిలో రవి, కుజ, శుక్ర అట్లాగే చంద్ర సంచారం ఉన్నది. కుంభంలో రాహువు, మీనంలో శని సంచరిస్తూ ఉన్నారు. ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి భాగ్యంలో అధిక శాతం గ్రహ సంచారం వల్ల పితృార్జిత సంబంధ విషయాలన్నీ కూడా పరిష్కృతం అవుతాయి. పెద్దల నుంచి ఎప్పటి నుంచో ఉన్నటువంటి మొండి బకాయిలే కానివ్వండి, లేదా వారి ద్వారా మీకు రావాల్సినటువంటి సిరి సంపదలే కానివ్వండి, ఇతరులు ఏవైతే అడ్డుపడి అవి రాకుండా చేస్తున్నారో వాటికి ఒక పరిష్కారం లభిస్తుంది. సానుకూలత ఉన్నది. సమస్యలన్నీ కూడా కూర్చుని చర్చించి పరిష్కరిస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలన్నీ అనుకూలత కనిపిస్తూ ఉన్నది. ప్రయాణాలు చేస్తూ ఉంటారు. తరచూ దగ్గర ప్రాంతాలకు ప్రయాణాలు చేయడం వల్ల కొంత ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. లాభంలో రాహు సంచారం వల్ల విదేశీ ప్రయత్నాలలో కూడా మంచి అనుకూలత కనిపిస్తూ ఉన్నది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి అష్టమంలో అధిక శాతం గ్రహ సంచారం వల్ల ఆరోగ్యపరంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఆహార నియమాన్ని పాటిస్తూ ఉండాలి. అట్లాగే ప్రయాణాదుల్లో కూడా అప్రమత్తంగా ఉంటూ ఉండడం అనేది బాగా శ్రేయస్కరం. దూర ప్రాంత ప్రయాణాలు అత్యవసరం అయితే తప్ప కొంత వాయిదా వేసుకోవడం మంచిది. ఆర్థిక విషయాలన్నీ బాగుంటాయి. దశమ లాభాల్లో గ్రహ సంచారం వల్ల ఉద్యోగ వ్యాపార విషయాలన్నీ కూడా బాగుంటూ ఉంటాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి సప్తమంలో అధిక శాతం గ్రహ సంచారం వల్ల భాగస్వామ్య వ్యాపారంలోనూ దాంపత్య జీవితంలోనూ కొంత ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అవన్నీ కూడా మీ యొక్క బుద్ధిబలంతో పరిష్కరిస్తారు. షష్టంలో బుధ సంచారం వల్ల వ్యాపార లబ్ధి బాగా కనిపిస్తూ ఉన్నది. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా పట్టుదలతో వాటిని ఎదుర్కొంటూ ఉంటారు. ఇతరుల యొక్క సహకారంతో అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఎప్పటి నుంచో వేధిస్తున్నటువంటి సమస్యలకి మంచి పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగంలో ఇతరుల వల్ల గురవుతున్నటువంటి సమస్యలకి, వాళ్ళ వల్ల ఉన్నటువంటి ఒత్తిడికి కూడా మంచి పరిష్కారం లభించడం, పై అధికారులందరూ కూడా మీ యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని గౌరవించడం, మీ యొక్క క్రమబద్ధతకి క్రమశిక్షణకి కూడా మంచి గుర్తింపు లభించడం, ప్రశంసలు ఇవ్వడం అనేది జరుగుతుంది. వ్యాపార విషయాలన్నీ బాగుంటాయి. మంచిగా లాభాలను చూస్తారు. రుణ సమస్యల నుంచి బయటపడుతూ ఉంటారు. ఎప్పటి నుంచో ఉన్న పెండింగ్ లోన్స్ కూడా తీరుస్తూ ఉంటారు. ప్రయాణాల్లో మంచి లాభాలు చూస్తూ ఉంటారు. అట్లాగే స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వ్యవహార అంశాల్లో కూడా అనుకూలత కనిపిస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి పంచమంలో అష్టమంలో గ్రహ సంచారం రీత్యా కొత్తగా పని ప్రారంభించాలన్నా కూడా జాగ్రత్తలు తీసుకుని ముందడుగు వేస్తూ ఉండాలి. కొంత అనుకున్నటువంటి లక్ష్యాలు చిన్నమైనటివి కూడా భగ విఘ్నాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.
ఇతరుల వల్ల ప్రతిబంధకాలు ఏర్పడుతూ ఉండటం, సరైనటువంటి ప్రణాళిక లేకపోవటం వల్ల ఇబ్బందులు పడటం అనేది జరుగుతుంది. ఆర్థిక విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. చతుర్థంలో బుధ సంచారం వల్ల విద్యా విషయాలు, వ్యాపార విషయాలు బాగుంటాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి తృతీయంలో బుధ సంచారం, అట్లాగే దశమంలో గురు సంచారం రీత్యా ఉద్యోగంలో కొత్త మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. స్పెక్యులేషన్ విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. డే ట్రేడింగ్ విషయమైనా, అట్లాగే తోబుట్టువులతో కూడా కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలండి. వ్యయంలో కేతువు, సప్తమంలో శని సంచారం వల్ల దాంపత్య జీవితంలో కొంత సమస్యలు పెరుగుతూ ఉంటాయి. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల గృహ సంబంధమైనటువంటి అంశాలన్నీ బాగుంటాయి. నూతనంగా గృహ కొనుగోలు, ఆభరణ కొనుగోలు లేదా భూ కొనుగోలు అన్నిటికీ కూడా అనుకూలత కనిపిస్తున్నది. వాహన యోగం కూడా అనుకూలంగా ఉంటూ ఉన్నది. తదుపరి తులారాశి. తులారాశి వారికి తృతీయంలో చంద్రశుక్రుల యొక్క సంచారం మంచి అనుకూలత ఉన్నదండి. నూతన వస్త్ర ఆభరణ కొనుగోలు, అట్లాగే ఆర్థికంగా మంచి లాభాలు వస్తూ ఉండటం, వ్యాపారం మంచి లాభదాయకంగా ఉండటం అనేది జరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు అంశాలన్నింటిలోనూ కూడా మంచి అనుకూలత కనిపిస్తూ ఉన్నది. రవి కుజుల యొక్క సంచారం వల్ల శత్రుబాధల నుంచి బయటపడతారు. ఇతరుల వల్ల వచ్చే ప్రతిబంధకాలన్నింటికీ కూడా మంచి పరిష్కారం లభిస్తుంది. ద్వితీయంలో బుధ సంచారం వల్ల వ్యాపారంలో మంచి లాభాలు చూస్తారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఉద్యోగ వ్యాపారాదుల్లో బహు జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. మీరు చేయనటువంటి పనికి కూడా మీరు అపనిందలు పాల్పడవలసి రావడం, ఎవరో చేసిన తప్పుకి మీరు సంజాయిషి చెప్పుకోవాల్సి రావడం అనేది జరుగుతుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా బహు జాగ్రత్తలు పాటిస్తూ ఉండడం, మీ పనిని మీరు శ్రద్ధగా చేయడం అనేది బాగా అవసరం. ప్రతి పనికి కూడా విఘ్నాలు బాగా పెరుగుతూ ఉంటాయి. అట్లాగే ఇతరుల వల్ల కొంత సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి వ్యయంలో బుధ సంచారం, జన్మంలో ఉన్నటువంటి రవి, శుక్ర, చంద్రుల యొక్క సంచారం కొంత మధ్యస్థ అనుకూలతను సూచిస్తూ ఉన్నది. ఖర్చులు బాగా పెరిగినప్పటికీ కూడా లాభాలు కూడా ఆ రీతిగానే పెరుగుతూ ఉంటాయి. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతూ ఉంటారు. సుఖభోజనం ఉంటుంది. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబ సమేతంగా శుభకార్యాల నిమిత్తమై మంచి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. శుభవార్తలు వింటారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి లాభ వ్యయాల్లో గ్రహ సంచారం ఎక్కువ శాతం ఉన్నందున ఆర్థికంగా మంచి లాభాలు వస్తూ ఉన్నప్పటికీ కూడా ఖర్చులు అదే రీతిగా పెరుగుతూ ఉంటాయి. ఈ బడ్జెట్ ఎట్లా మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయాలని బాగా మానసికంగా టెన్షన్స్, ఒత్తిడి పెరుగుతూ ఉంటుందండి. వ్యయంలో ఉన్నటువంటి చంద్ర సంచారం వల్ల గతంలో చేసినటువంటి తప్పుడు నిర్ణయాలకి, చేసినటువంటి పొరపాట్లకి ఇప్పుడు మీరు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. దానివల్ల బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. భవిష్యత్తులో అవి చేయకుండా ఎలా నివారించుకోవాలి అని ప్రణాళికలు వేస్తారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి దశమ లాభాలు, అట్లాగే పంచమంలో గ్రహ సంచారం మంచి అనుకూలతని సూచిస్తూ ఉన్నది. అనుకున్న పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతూ ఉంటారు. అందరి యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తూ ఉంటాయి. ఆర్థికంగా మంచి పుష్టికి అనుకూలత ఉన్నది. అదే రీతిగా నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు, అట్లాగే ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి కానివ్వండి, కాలం మంచి అనుకూలతని సూచిస్తూ ఉన్నది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి దశమంలో ఉన్నటువంటి రవి, కుజ, శుక్రచంద్రుల యొక్క సంచారం మంచి అనుకూలతను సూచిస్తోంది. ఉద్యోగంలో అందరూ కూడా మీ యొక్క అభిప్రాయానికి గౌరవాన్ని ఇవ్వటం, మీ కీర్తి పేరు ప్రతిష్టలు పెరగటం, జాగ్రత్తగా అందరినీ నియంత్రించి పనిని క్రమశిక్షణతో సమయానికి ఎలా పూర్తి చేయాలి అనే మీ ప్రణాళిక విజయవంతంగా పూర్తవుతూ ఉంటుంది. అధికారిక ప్రశంసలు కూడా లభిస్తూ ఉంటాయి. ఆర్థిక విషయాలన్నీ బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలన్నీ బాగుంటాయి. స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వ్యవహార అంశాల్లో కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మీ యొక్క బుద్ధిబలంతో సమస్యలన్నింటి నుంచి బయటపడతారు. విదేశీ ప్రయత్నాలకు కూడా మంచి అనుకూలత కనిపిస్తున్నది. మళ్ళీ తిరిగి రేపటి దినదర్శిని కార్యక్రమంలో కలుసుకుందాం. అంతమటుకు సెలవు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. హరి ఓం తత్సతు.